కట్టుకున్న భర్తే వైద్యుడు. తనకొచ్చిన జ్వరం నయమయ్యేందుకు ఇంజెక్షన్ చేస్తానంటే అతన్ని ఆమె ఎలా అనుమానిస్తుంది? భార్యను చంపేందుకు ఎప్పుడో పథకం వేసి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ భర్తపు విషపు ఇంజెక్షన్ ఇచ్చి ఆమె ప్రాణాలు బలిగొన్నాడు. తర్వాత తన కన్నబిడ్డలిద్దరినీ ముక్కు నోరు మూసి చంపేశాడు. ఆపై రోడ్డు ప్రమాదం జరిగినట్టు, ఆ ప్రమాదంలోనే భార్య పిల్లలు చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేశారు. అయితే ఘటన జరిగిన 48 రోజుల తర్వాత అతడి దుర్మార్గం బట్టబయలైంది. మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ వైద్యుడు తన ఆనందానికి భార్య బిడ్డలు అడ్డుగా ఉన్నారని భావించి ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం, 3 మరణం ఘటన వెనుక మిస్టరీ వీడింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రామ్నగర్కు చెందిన కుమారికి రఘునాథపాలెం మండలం బావోజీ తండాకు చెందిన డాక్టర్ బోడా ప్రవీణ్తో 2019లో వివాహం జరిగింది. ప్రవీణ్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ప్రవీణ్ కుమారి దంపతులకు కూతుళ్ళు కృషిక, కృతిక ఉన్నారు. కుటుంబంతో కలిసి ప్రవీణ్ హైదరాబాద్లోనే ఉంటున్నాడు. వృత్తిలో భాగంగా ఆసుపత్రిలో రాత్రిపూట విధులు నిర్వహించే ప్రవీణ్కు అక్కడే పనిచేస్తున్న కేరళకు చెందిన సోనీ ఫ్రాన్సిస్ అనే యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి భార్య కుమారికి తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీలు నిర్వహించి భార్యాభర్తలకు నచ్చజెప్పారు. ఈ గొడవలు సోనీకి చికాకు తెప్పించాయి. భార్య పిల్లల్ని అడ్డు తొలగించుకుంటే ఇద్దరం కలిసి ప్రశాంతంగా ఉండొచ్చంటూ ఆమె ప్రవీణ్కి చెప్పింది. దీనికి ప్రవీణ్ అభ్యంతరం చెప్పకపోగా భార్య పిల్లల హత్యకు పథకం వేశాడు. సొంతూరులో ఇంటి వద్ద పనులున్నాయని చెప్పి మే నెలలో 10 రోజులు ప్రవీణ్ సెలవు పెట్టి భార్య పిల్లల్ని వెంట పెట్టుకుని బావోజీ తాండాకు వచ్చాడు. అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇస్తే ఎన్ని గంటల్లో చనిపోతారనే విషయం మీద అప్పటికే గూగుల్లో వెతికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. మే 26న కుమారి ఇంజెక్షన్ చేయడానికి విఫలయత్నం చేశాడు. 2 రోజుల తర్వాత ఆధార్ కార్డులో అప్డేట్ చేయాలంటూ భార్యా పిల్లల్ని వెంట పెట్టుకుని కారులో ఖమ్మానికి వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో కుమారి అనారోగ్యంగా ఉందనడంతో బల్లేవల్లి సెంటర్లోని ఓ మెడికల్ షాప్లో కాల్షియం ఇంజెక్షన్తో పాటు మరో ఇంజెక్షన్ను కొనుగోలు చేశాడు. ఓ 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాక కోయచలక్ సమీపంలో కారు ఆపాడు. భార్యను వెనక్కి సీట్లో పడుకోబెట్టి 2 ఇంజెక్షన్లు ఇచ్చాడు. వెంటనే కుమారి స్పృహ కోల్పోయింది. ఒకరి తర్వాత మరొకరు 2 చిన్నారులు ముక్కు నోరు మూసి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు. కుమారి కూడా చనిపోయిందని నిర్ధారించుకొని మృతదేహాలతో కారులో బయలుదేరాడు. సొంతూరు వెళ్లే దారిలో మంచుకొండ అనే ప్రాంతం వద్ద కారు ఎడమవైపు దెబ్బతినేలా పథకం ప్రకారం రోడ్డు పక్కన చెట్టుకు బలంగా ఢీకొట్టాడు. ప్రవీణ్ స్వల్ప గాయాలతో బయటపడడం, ఏ చిన్న గాయం కూడా కాకుండా కుమారి 2 పిల్లలు చనిపోవడం ఆమె తరపు వారిలో తీవ్ర అనుమానాలు రేకెత్తించాయి. ఫలితంగా ఘటన జరిగిన మరుసటి రోజే కుమారి తరపు బంధువులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. తమ కూతురు మనవరాళ్ల మృతి విషయంలో అనుమానాలున్నాయని కుమారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కారులో ఖాళీ సిరింజ్ దొరికింది. కుమారి మృతదేహం చేతికి చిన్న చిన్న మచ్చలు ఉండడంతో అవి ఇంజెక్షన్లకు సంబంధించినవని కావచ్చని అనుమానంతో ఫోరెన్సిక్ నిపుణులకు సిఫార్సు చేయగా వారొచ్చి నమూనాలు స్వీకరించారు. పోస్టుమార్టం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా 3ది హత్య అని తేలింది. ప్రవీణ్ను పోలీసులు విచారణ చేయగా నేరాన్ని అంగీకరించాడు. అతడి ప్రియురాలు సోనీ పైన కేసు నమోదు చేశారు.